కుటుంబంలో పుట్టానండి. మా అమ్మగారు ఒక చాలా శ్రద్ధగా పూజలవి చేస్తా ఉండేవాళ్ళు. చాలా స్టాంచ్ హిందూ. ఏమి తెలీదు యేసుప్రభు గురించి. కానీ చిన్నప్పటి నుంచి తనకేదో ఒక ఆశ ఉండేది. తను 7, 8 ఏళ్ల వయసులోనే ఎవరైనా ఒక చిన్న ఆ రోజుల్లో కానీ గాని, అమ్మకిప్పుడు 90 ఏళ్ళు, ఇప్పుడు నాతోనే ఉన్నారు. కానీ ఇచ్చినా, చిన్న కొంచెం డబ్బులిచ్చినా, ఒక అరడజన అరటిపళ్ళు కొని పేదవాళ్ళకి పంచటము. తను వేరుగా ఉండేదంట. అందరిలో కలుస్తూ అలా ఉండేది కాదు. తర్వాత వివాహం అయిపోయాక బాగా హిందూ పూజలు చేస్తుండేది. కానీ ఒక డౌట్ ఉండేది అమ్మలో. ఎవరు నిజమైన దేవుడు? ఎందుకు ఇంతమంది దేవుళ్ళని? ఎవరు నన్ను స్వర్గానికి పట్టుకెళ్తారని అన్ని పూజలు చేస్తున్నా గూడా. సో, అలాంటప్పుడు ఒక అమ్మకి అపెండిసైటిస్ వచ్చి రాజమండ్రి అందరూ కూడా రకరకాలుగా చెప్పేవాళ్ళంట. 100 కొబ్బరికాయలు కొట్టండి, ఇది చేయండి, అది చేయండి అని. కానీ శాంతి దొరకలేదు. అప్పుడు రాజమండ్రి మిషన్ హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు అమ్మకి నిజ దేవుడి గురించి తెలిసింది. అది కూడా చాలా విచిత్రంగా తెలిసింది. 25 డిసెంబర్ జాయిన్ అయింది అమ్మ ఆపరేషన్ కోసం. చాలా సంవత్సరాల క్రితం. ఇది ఒక 60 సంవత్సరాలు ఇంకా ఎక్కువే అయిపోయి ఉంటది. అప్పుడు జాయిన్ అయినప్పుడు పారిపోవాలని వాళ్ళు ప్యాక్ చేసేసుకున్నారు సామాన్లు. మా అమ్మ వాళ్ళ అమ్మగారు. అప్పుడు ఆ డాక్టర్ సుశీల అనే ఆమెకి ఆ రోజు క్రిస్మస్ బిజీగా ఉన్నప్పుడు, నువ్వు వెళ్ళి ఆ మంచం మీద రాధా అనే పేషెంట్ కి ప్రార్థన చెయ్యి అని దేవుడు చెప్తా ఉంటే, ఇప్పుడు కాదు ప్రభా, క్రిస్మస్ అయిపోయాక, ఈ రోజు బిజీ డే కదా, రేపు చేస్తాను, ఎనీహౌ రేపు ఆపరేషన్ కదా అంటే, లేదు ఇవాళే వెళ్ళు అని ప్రభు చెప్తే గబగబా ఆమె వచ్చి చిన్న ప్రార్థన చేశారంట. ప్రభా, ఈమెను ఆపరేషన్ లో రేపు కాపాడు, నలుగురు పిల్లలకి తల్లిగా ఉంచు అని చిన్న ప్రార్థన చేసేసి వెళ్ళిపోయారు ఆవిడ. కానీ ఆ ప్రార్థన అమ్మకి చాలా నమ్మి, చాలా చాలా ఇష్టమైంది అమ్మకి. సరే నేను ఇంకెళ్ళకూడదు, ఆపరేషన్ చేయించుకోవాలని అన్‌ప్యాక్ చేసేసుకుంది. సామాన్లన్నీ మూటలు కట్టినయి అన్ని ఇప్పేసుకుని ఆపరేషన్‌కి ఉన్నారు వాళ్ళు. ఆపరేషన్‌కి అలా ఉన్నప్పుడు అప్పుడు ప్రభు గురించి కొంచెం తెలుసుకుంది. తర్వాత ఇంటికొచ్చేసాక ఇంకా ప్రభు గురించి ఎతుక్కోవటము, వాక్యం చదువుకోవటం అన్నీ అమ్మ జీవితంలో స్టార్ట్ అయినాయి. కానీ అప్పుడు ఇంకొక సంగతి. అమ్మకి అక్కడ ఉన్నప్పుడు అమ్మ అనుకుందంట, ఇప్పుడు ఒకవేళ ఈ డాక్టర్ సుశీల ఎంతో పేషెంట్లకు సేవ చేస్తున్నారు, నా కూతురు కూడా ఆమెకులాగే ఒక మిషనరీ డాక్టర్ అవ్వాలి, అందరికి సేవలు చేయాలని ఆశపడిందంట మనసులో. అమ్మకి ప్రార్థన చేయడం చేత కాదు, జస్ట్ ఆశపడింది అంతే. తర్వాత దేవుడు నా విషయంలో అమ్మ ఆశ నెరవేర్చారు. తర్వాత నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు అమ్మ ఒక చిన్న పాయింట్ చెప్పింది నాకు. నువ్వు నీకు మంచి స్నేహితురాలు దొరకాలి అని ప్రార్థన చేసుకో మెడికల్ కాలేజీలో, లేకపోతే నీ జీవితం పాడైపోతుంది అని అమ్మ చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. కొంచెం ప్రార్థన చేసుకోవడం వచ్చు, కొంచెం నమ్మకం ఉండేది. ఇంకా మేము ఇంకా హిందువులాగానే ఉండేవాళ్ళము. అప్పుడు అలా ప్రార్థన చేసుకున్నప్పుడు అలాగే మొట్టమొదటి రోజే లత అని నా ఫ్రెండ్ ఇప్పుడు కూడా నా దగ్గరికి కాశ్మీర్ వచ్చి హెల్ప్ చేస్తా ఉంటుంది నాకు. తనని దేవుడు సిద్ధపరిచాడు. ఫస్ట్ డేనే తను సాక్ష్యం చెప్పింది. ఇలా మారు మనసు పొందాలి, ఇలా పాపాలు ఒప్పుకోవాలి అన్ని చెప్పింది. నాకెవరు చెప్పలా మారు మనసు పొందాలని. ఎక్కడికి వెళ్ళినా బాప్టిజం తీసుకో అనేవాళ్ళు అంతే. మాకేం అర్థమయ్యేది కాదు. మా నాన్నగారేమో ఎథిస్ట్, ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మా నాన్నగారు. సో మాకు అసలు చర్చ్ గోయింగ్ హ్యాబిటే లేదు అప్పుడు దాకా. అలాగున్నప్పుడు మారు మనసు గురించి ఫస్ట్ డేనే విన్నాను నేను. కానీ చాలా భయం వేసింది. ఇట్లా మారు మనసు పొందితే అన్ని పాపాలు ఒప్పుకోవాలా? నాకేమో సినిమాలు చాలా ఇష్టము, హిందీ పాటలు చాలా ఇష్టము, ఇవన్నీ ఇడిచిపెట్టేయాలి బాబు వద్దని చెప్పి 6 సంవత్సరాలు నేను 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాను మారు మనసు పొందకుండా. ఒకసారి నేను మద్రాస్ రిట్రీట్ వెళ్ళాను. ఐ థింక్ ఫైనల్ ఇయర్ లోనే ఎప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ లో వెళ్తే నన్ను అక్కడ ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, నువ్వు మారు మనసు పొందావా అమ్మా అని అడిగారు. అంటే ఏమోనండి నాకు తెలియదు, కానీ నేనేం అడిగితే అది నాకు యేసుప్రభు ఇచ్చేస్తున్నాడండి అన్నాను. ఓకే, అయితే నువ్వు బెగ్గరు అనమాట అమ్మా, నువ్వు ఒక బెగ్గర్వి. బెగ్గర్లు కూడా మనం అన్ని ఇస్తాము, కానీ వాళ్ళు కొడుకులు కుమార్తెలు అవ్వరు కదా, వాళ్ళకి హక్కు లేదు కదా ఇంటిలో, నువ్వు ఇంకా బెగ్గర్ గానే ఉన్నావు అమ్మా అంటే నాకు చాలా బాధేసింది. నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ లో ఉంటే నన్ను బెగ్గర్ అంటున్నారు ఏంటినా అనుకుని అక్కడ మద్రాస్ రిట్రీట్ నుంచి వచ్చేసాను కర్నూలు మెడికల్ కాలేజ్ కి. కానీ అది నా హృదయంలో పని చేస్తుంది. ఏంటి బెగ్గర్ అన్నారు ఈయన అని చెప్పి.
నిజంగానే నాకు రక్షణ కోసం లోతైన ఆశ వచ్చింది అప్పుడు నాకు. అప్పుడు వరకు నిర్లక్ష్యం చేస్తా ఏదో అల్లరి జీవితం లాగా ఒక గురి లేకుండా, గమ్యం లేకుండా అలాగ బతికేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకరోజు నా రూమ్‌మేట్లు ముగ్గురు సినిమాకెళ్ళారు. నాకెళ్ళాలనిపించలా. ఒక బాగా పాపం ఒప్పుకోల ఆత్మ నా మీదకొచ్చింది. ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలని ఆశ వచ్చింది. అప్పుడు గదిలో మోకరించి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాక దేవుడు అన్ని నా పాపాలు నాకు జ్ఞాపకం రావడం, ఒక డెడ్ బాడీని, ఒక శవాన్ని ముందు పెట్టుకుని ఏడుస్తామే, అట్లాగా నా జీవితంలో ఫస్ట్ టైం నేను కన్నీరు కార్చాను. అప్పటి వరకు నాకు కన్నీరు కార్చటం అవేం తెలీదసల. ఏడుపనేది రాదు నాకసల. ఇంక నాన్నగారేమో ఫారెస్ట్ ఆఫీసర్. చాలా లంచాలు తీసుకున్నారు మా నాన్నగారు. చాలా ఇదిగా నాకొక మెడికల్ కాలేజ్‌లో ఒక కారు ఇచ్చి, అన్నీ ఇచ్చి పెంచేవాళ్ళు. సో, నాకసలు ఏడుపు అస్సలు తెలీదు. ఆ రోజు ప్రభువు నాకెంతో కన్నీరిచ్చారు. నేనింక ప్రభువా నేనొక వేషధారిని. బయట ఒకలాగా, లోపల ఒకలాగా ఉన్నాను. నా సొంత చెల్లిని నేనెంత అసూయపడ్డానో, నా సొంత చెల్లి మీద నేనెంత కుళ్ళు పెట్టుకున్నానో, తర్వాత స్నేహితులతో నేను చెప్పిన అబద్ధాలు, నా అపవిత్రమైన చూపులు, నా అపవిత్రమైన ఆశలన్నిటి గురించి దేవుడు నన్ను ఒప్పింపు చేశాడు. తర్వాత అప్పుడే నేను ప్రభువుని అడిగాను. నాకొక వాగ్దానం ఇవ్వవా ప్రభు అని. ఒక 2, 3 గంటలో ఏమో అలాగ దేవుని సన్నిధిలో ఫస్ట్ టైమ్ అలాగా ప్రార్థనాత్మ వచ్చింది నాకు. అప్పుడు అడిగితే ప్రభు నాకు హెబ్రీయులకి రాసిన పత్రిక 8:12 ద్వారా దేవుడు మాట్లాడాడు. "నీ పాపాలు ఇక నేనెన్నడూ జ్ఞాపకం చేసుకోనని." నాకు హృదయం చాలా తేలికయింది. తర్వాత నెక్స్ట్ డేనే నేను ఒక పుస్తకం దొంగిలించి తీసుకున్నాను. ఒకళ్ళ దగ్గర ఎవరో వరండాలో వదిలేస్తే నేను తీసేసుకున్న. ఆ పుస్తకాల్లో పెట్టుకున్నాను. అది ఇచ్చేసాను. హాస్పిటల్ నుంచి కొన్ని మందులు తీసుకొచ్చినవి తిరిగిచ్చాను. చెల్లి దగ్గర క్షమాపణ అడిగాను. చెల్లి మీద చాలా ప్రేమ పెట్టాడు తర్వాత దేవుడు నాకు. దాని తర్వాత అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని దొంగిలించినవి, స్నేహితుల దగ్గర అబద్ధాలు చెప్పినవి అన్నిటి కోసం సరిచేసుకున్నాను. కానీ సరిచేసుకున్నాక మళ్ళీ కొంతకాలం తర్వాత, "ప్రభా నాకు స్వరం వినిపించవా? ఇలాగ వాక్యం అడిగితే ఇవ్వడం కాదు. నాకు స్వరం వినిపించవా?" అని చాలా రోజులు పట్టుదలతో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాక 16 కీర్తన 16:7 అనుకుంటాను. ఏడో వచనం అనుకుంటాను. దానిలో దేవుడు మనోహరమైన స్థలములలో నీకు పాలు ప్రాప్తించును అని వినబడింది నాకు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. నిద్రపోతుంటే ఆ వచనం వినబడింది. దాని తర్వాత ఇంకా నాకు నా మనసు, నా ప్రవర్తన అంతా మారిపోయినాయి. నా ఆశలు మారిపోయినాయి. అక్కడి నుంచి నేను వెస్ట్ గోదావరి నర్సాపూర్ మిషన్ హాస్పిటల్‌కి వెళ్ళాను. దాని తర్వాత అక్కడ ప్రభు నాకు ఇంకా లోతైన రిపెంటెన్స్‌లోకి ప్రభు నడిపించారు. అసలు నాకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడు పశ్చాత్తాపపడటమే ఏంటనుకున్నాను. కానీ నా వెనక్కి తిరిగి చూస్తే నా నా జీవితానికి అదే సరైన పునాది అయిందని నాకర్థమైంది. తర్వాత నా తలంపుల కోసం థాట్ లెవెల్‌లో నేనెంత వరకు చెడిపోయానో, ఆ తలంపులన్నిటి విషయం దేవుడు నాకు పశ్చాత్తాపం ఇచ్చాడు. అలాగ లోతుగా పశ్చాత్తాపడ్డాక నాకింకేం ఉండేది కాదు. ఆహ్, హ్మ్. నాకు మనుషుల్ని దేవుని వద్దకు నడిపించాలి. అయ్యో! నేను రిక్షాలో ఎళ్తుంటే నర్సాపూర్‌లో అనిపిచ్చేది. అయ్యో! వీళ్ళందరూ నరకానికెళ్ళిపోతారా? ప్రభువుని ఎరగలేదు కదా! వీళ్ళని అదే బాధ. నాకు అలాగా అనేకులకి అక్కడ సువార్త ప్రకటించుకుంటూ అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. తర్వాత నేను డీజీఓ చేయడానికి ప్రభు సహాయం చేశారు. అదే ఆస్పత్రిలో దేవుని చిత్తం వచ్చే వరకు నేను కదలకూడదనుకుని చాలా పని ఉన్నా నేను అలా పని చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఇంకసల ఆహ్, కావాలని నేను థ ద థర్డ్ కంపార్ట్‌మెంట్ ట్రైన్స్‌లో రిజర్వేషన్ లేకుండా కూడా ట్రావెల్ చేసి నేను ప్రభువుని ప్రకటించాలి, అందరికీ చెప్పాలి అని నాకు ఆశ ఉండేది. తర్వాత నేను ఎక్కడికెళ్తే అక్కడ షాప్స్‌కెళ్ళినా, బట్టల కొట్టుకెళ్ళినా, కాయగూరల కొట్టుకెళ్ళినా వాళ్ళకి సువార్త ఇచ్చి వాళ్ళని మీటింగ్స్‌కి తీసుకొచ్చేదాన్ని. తర్వాత పేషెంట్స్ కూడా ఎంతోమంది పేషెంట్స్‌కి మా దగ్గర నర్సింగ్ స్కూల్ ఉండేది. అక్కడ నర్సింగ్ స్కూల్ స్టూడెంట్స్‌ని కేరళ అమ్మాయిలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అనేకుల్ని రక్షణలో నడిపించడానికి ప్రభు సాయం చేశారు. ఎవ్వరికీ సువార్త చెప్పకుండా వదిలిపెట్టేదాన్ని కాదు. అయ్యో! నరకానికెళ్ళిపోతారు. వీళ్ళకి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారని పేషెంట్‌లకి బెడ్‌ల దగ్గరికెళ్ళి అలా చెప్తా ఉండేదాన్ని. అలాగ చెప్తుంటే ఒకసారైతే నేను ట్రైన్‌లో ట్రావెల్ చేసేటప్పుడు నా సాక్ష్యం చెప్పుకున్నా ఎవరో కొత్త అమ్మాయికి. అమ్మా నేనిలాగా అన్నీ దొంగిలించినయి తిరిగిచ్చాను. ప్రభు నాతో మాట్లాడారు అన్నీ చెప్తే అలా ఎన్నో సార్లు ఒకసారి కాదు ట్రైన్‌లోనే కాదు ఎన్నో సార్లు ఆమైతే అన్నీ ఒక నర్స్ అనమాట ఆమె. కొత్త ఆమె. ఫస్ట్ టైమ్ ట్రైన్‌లో కలిసాను. అన్నీ నేను
ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించకుండానే డాక్టర్స్‌తో చేయించినట్లు నేను సంతకాలు తీసేసుకొని డబ్బులు తెప్పించాను గవర్నమెంట్ నుంచి. అలా నేను ఎన్నో చేశానని తను ఒప్పుకుంది. నేనేం చేయాలి ఇప్పుడు అంది. అది నువ్వు గవర్నమెంట్‌కి రాయాలి. ఆ డబ్బు తిరిగిచ్చేయాలి. దేర్ ఇస్ నో అదర్ వే. అదొక్కటే మార్గము. దేవుడు నీకు ఎందుకు ఈ ట్రైన్‌లో ఇలాగ నీకు ఈ గ్రహింపిచ్చాడో దీన్ని నువ్వు సరి చేసుకోవాలమ్మా అని చెప్పాను. అట్లా ఎంతో మంది కొత్త ట్రైన్స్‌లో గాని, ఎక్కడైనా బస్సుల్లో గాని, ఆహ్, బ బస్ స్టాండ్స్‌లో కొన్నిసార్లు నేను మీటింగ్స్‌కి మనుషుల్ని తీసుకెళ్ళేటప్పుడు తెల్లారుజామున 4 ఫస్ట్ బస్ ఉండేది. లాస్ట్ బస్సు 12 ఉండేది. నా సెలవులన్నీ నేను నర్సాపూర్ మిషన్ హాస్పిటల్‌లో పనిచేసినప్పుడు మీటింగ్స్‌కి తీసుకెళ్ళడం, సువార్త వినిపించడం. ఆళ్ళు నర్సులవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, పేషెంట్‌లవ్వచ్చు. అలాగా నేనున్నాను. కానీ అప్పుడు నాకు దేవుడు 2 సార్లు, 2 సార్లు గవర్నమెంట్ జాబు వచ్చింది నాకు. ఇంక వెళ్తే నాకు జాబ్ వచ్చేస్తది. అప్పుడు నేను ప్రభువుని అడిగాను. కానీ నాకు చాలా భయమేసేది. నేను సెంటర్ ఆఫ్ ద గాడ్స్ విల్‌లో నేనుండాలి. నేను దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి. కొంచెం కూడా ఇటు అటు నేను తప్పిపోకూడదని. ఆ భయం దేవుడు నాకిచ్చాడు. ఇంక దేవుని చిత్తంలో లేకపోతే ఇంక నా జీవితం ఏంటి? నా ఇష్టం నేను చేయకూడదని. అప్పుడు 2 సార్లు గవర్నమెంట్ జాబ్ వస్తే 2 సార్లు నేను లీవ్ కూడా అప్లై చేసేసాను. అదేదో నాకు ఏదో ఒక కార్డ్ కూడా వచ్చేసింది. హ్మ్. నా చేతికి. ఇంక నేను వెళ్ళడమే ఇంటర్వ్యూకి. ఆ రోజుల్లో చాలా ఈజీగా వచ్చేవి గవర్నమెంట్ జాబ్‌లు. అప్పుడు ప్రభువుని అడిగాను. సెలవు అప్లై చేసుకొని మోకరించి అడిగితే ఒకసారేమో డోంట్ గో టు ఈజిప్ట్ అని ఒకసారి చెప్పాడు. ఇంకోసారి దిస్ ఈస్ నాట్ ఫర్ యూ అని చెప్పాడు వాక్యం ద్వారా. అప్పుడు ఇంక నేను మానేశాను. అలాగే ఇంకొక రాయవెల్లూరులో మైక్రోబయాలజిస్ట్ పోస్ట్ వచ్చింది. ఇంకోసారి అక్కడ నైజీరియా రమ్మని ఇంకొకళ్ళు. ఇలా రకరకాలుగా ప్రభువు నాకు నిలబడటానికి సహాయం చేశారు. ఎప్పుడు ప్రభా మరి ఎంతో కఠినంగా ఉండేది ఆసుపత్రిలో. చాలా పని ఉండేది. ఎంత పనో చెప్పలేను. ఇంకప్పుడు నాకు ఆహ్, ఆహ్, ఇక్కడ ఆహ్, మా చర్చ్ ప్రెసిడెంట్ గారు జాషువా డానియల్ గారు ఒకసారి నన్ను పిలిచి 95 ఆగస్ట్‌లో నన్ను పిలిచి "శారా, ఒక మిషన్ హాస్పిటల్ క్లోజ్ అయిపోయింది. మిలిటెన్సీ టెర్రరిజం వలన కాశ్మీర్‌లో ఎళ్తావా నువ్వు? నువ్వెళ్లి ఒకసారి ఒక నెల చూసుకొని రా" అని అన్నారు. సరే అంకుల్ అని చెప్పి ప్రార్థన చేశారు. తర్వాత నేనొచ్చేసాక "ఎలా ఎళ్తావు? జనవరిలో ఎలా ఎళ్తావు? నువ్వసలు ఆ స్థలానికి నువ్వెలా ఎళ్తావు?" అని అందరూ చాలా డిస్కరేజ్ చేశారు రకరకాలుగా. నాకు గూడా ఎంతో భయమేసింది. మంచులో నేనెట్లా ఎళ్ళాలి? నేను తట్టుకోలేను కదా అస్సలని. కానీ ప్రభువు చాలా తేటగా మాట్లాడారు. నేను ఆ ప్రజల కోసం నేను చనిపోతే నువ్వు నువ్వు ఆ మంచు కోసం ఆలోచిస్తున్నావా అని ఎన్నో రకాలుగా నా గోడల మీద దేవుడు రాసినట్టు నాకు కనబడేది అలా రకరకాలుగా. సరే నేను 96 జనవరిలో ఒక 1 మంత్ లీవ్ పెట్టుకొని ఇక్కడొచ్చాను. ఇక్కడ పనిచేసి ఈ హాస్పిటల్ క్లోజ్డ్‌గా ఉంది. కంప్లీట్‌గా పాత స్టాఫ్ కొంతమంది ఉన్నారు ముసలి వాళ్ళు. వాళ్ళకి జీతాలు లేవు. నేను దేవుని కృపలో ఆ నెల నేనొస్తున్నానని అందరికి అనౌన్స్ చేశారు చుట్టుపక్కల వాళ్ళకి. ఇదొక్కటే మిషన్ హాస్పిటల్. ఇది 100 ఇయర్ ఓల్డ్ మిషన్ హాస్పిటల్ అన్నమాట. ఈ అనంతనాగ్‌లో. ఈ జమ్మూ కాశ్మీర్ అంటే 3 ప్రావిన్సెస్ ఉంటాయి. జమ్మూ ఒకటి, కాశ్మీర్ వ్యాలీ ఒకటి, లదాఖ్ ఒకటి. ఆ! ఆ! ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చినియి. ఇలా ఉంటది. అప్పుడు ఇదొక్కటే మిషన్ హాస్పిటల్. మొత్తం జేఎండ్‌కేలో. ఇది 100 ఇయర్ ఓల్డ్. అలాంటిది 89 నుంచి 1989 నుంచి 97 వరకు చాలా టెర్రరిజం, మిలిటెన్సీ వలన పీక్ మిలిటెన్సీ వలన క్లోజ్ అయిపోయింది ఆస్పత్రి. ఎవ్వరు లేరు. కానీ పాత స్టాఫ్ ఉన్నారు. వాళ్ళకి జీతాలు లేవు. ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి కొంచెం కొంచెం ఎవరో సప్లై చేస్తున్నారు అలాగా. అప్పుడు వచ్చాను దేవుని కృపలో. వచ్చి ఒక 75 ఆహ్, మైనర్ ఆపరేషన్స్, ఒక 3 సిజేరియన్ సెక్షన్స్ నేను ఒక్కదాన్నే ఉండి చేసుకోవడానికి నేనే అనస్థీసియా ఇచ్చుకొని దేవుడు సాయం చేశాడు. ఒక్కదాన్నే ఉండి. అప్పుడు ఫోన్స్ లేవు. సరైన కరెంట్ లేదు. ఒక చిన్న బల్బు క పెట్టుకొని నేను ఒకసారి ఆపరేషన్ చేస్తుంటే ఆ బల్బు పగిలిపోయి నా తల మీద పడిపోయింది. ఇంకసలు పేషెంట్ మీద అన్నిటి మీద అలా ఉండేది. చిన్న చిన్న బల్బులు, కరెంట్ సరిగ్గా ఉండేది కాదు. ఏ ఏమి కూడా. అలా ఉన్నప్పుడు దేవుడు అప్పుడు కూడా ఎంతో సహాయం చేశారు. అప్పుడు నేనేమి తీసుకోకుండా వాళ్ళకి జీతాలకి ఇచ్చేసేసి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి జీతాలు లేవు కాబట్టి జీతాలకి ఇచ్చేసి నేనెళ్ళిపోయాను. అప్పుడు నేను అక్కడున్నాను. ఈ నెల కాశ్మీర్‌లో ఉన్న నెల రోజుల్లో నేను ప్రభువుని అడిగాను. ప్రభా, నీ చిత్తమా ఇది తిరిగి రావడము? ఇక్కడికి పర్మనెంట్‌గా రావాలా నేనని అడిగి ఒక్కరోజే ఫాస్టింగ్ చేశాను. చేసి పండుకుంటే అర్ధరాత్రి ప్రభువు నాతో మాట్లాడుతున్నారు. ఒక చిన్న దర్శనం వచ్చింది. యేసు ప్రభువు
ఒక కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రెని ఎత్తుకున్నారు యేసు ప్రభు. నాకు చక్కగా లిటిల్ ఫ్లాక్ డోంట్ ఫియర్, ఇట్ ఈస్ మై ప్లెజర్ టు గివ్ యూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని తెలుస్తుంది. అర్ధరాత్రి నిద్రలో నేను ఆ వచనం పలికేస్తున్నాను. చిన్న మంద భయపడకము, రాజ్యం అనుగ్రహించుట నా చిత్తం అయినదని. లూకా 12:32 దేవుడు అలాగా మాట్లాడారు. పొద్దున్న లేసరికి నాకు అర్థమైపోయింది దేవుని చిత్తం నేను ఇక్కడికి రావడం అని. నేను అప్పుడు నన్ను పంపిన పాస్టర్ గారికి, ప్రభా నేను ఆయనకి రాశాను పాస్టర్ గారికి, అంకుల్ ఒకవేళ సువార్త అంటూ చెప్తే ఇక్కడే చెప్పాలని, ఇదెంతో నీడీ ప్లేస్ అని. తర్వాత నేను మళ్ళీ 1 మంత్ అయిపోయింది, వెళ్ళిపోయి నర్సాపూర్లో ఆంధ్రాలో మళ్ళీ మొదలు పెట్టా ఉద్యోగం. మర్చిపోయాను అసలు ఈ విషయమే. కానీ ప్రభు మాత్రం నన్ను ఎన్నో విధాలుగా హెచ్చరించి తిరిగి వెళ్ళాలి, రిజైన్ చేయాలంటే నేను ఇంకా చివరికి 3 months నోటీస్ నేను ఆసుపత్రిలో ఇచ్చాను. ఇంకా మళ్ళీ నేను హాస్పిటల్లో నోటీస్ ఇచ్చే ముందు మళ్ళీ ఒకసారి అడుగుదాం ప్రభుని, ఇలా ఒక్క వాగ్దానంతో నేను ఎలా వెళ్ళిపోతాను, ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు ఈ విషయంలో, ఎవ్వరూ ఆనందించట్లేదని. కానీ మర్చిపోయాను, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. దీనికి ముందు అమ్మకి ఒక 2 ఏళ్ల నుంచి మా అమ్మకి దేవుడు ప్రవచన వరం ఎంతో ఇచ్చాడు, ఎన్నో గ్రహించుకుంటా ఉంటుంది. ఎందుకంటే చాలా దీనురాలు అమ్మ. ఎన్నో శ్రమలు అనిపించింది మా నాన్నగారిని బట్టి. ఆమె నోరు తెరవకుండా శ్రమలు అనిపించి విశ్వాసంతో, మొట్టమొదటి విశ్వాసి మా కుటుంబంలో ఆమె, అన్ని తట్టుకుంటూ ఉండేది. ఆ తర్వాత మా నాన్నగారు ఎన్నో లంచాలు తీసుకున్నప్పుడు ఆ విషయం ప్రార్థన చేసినప్పుడు నాన్నగారు ఉద్యోగం కూడా పోయింది అప్పుడు. అలాగా దేవుడు అలా అన్యాయం సొమ్ము మా ఇంట్లోకి రాకుండా ఆపాడు. అట్లా ఎన్నో రకాల దేవుడు కార్యాలు చేశాడు. అమ్మకి రాబోయే సంగతులు కూడా దేవుడు అన్ని చెప్తా ఉండేవాడు. సరే అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడల్లా 2 ఏళ్ల నుంచి కూడా అమ్మకు ఒక స్వరం వినపడతా ఉండేది. మీ శిథిలమైన పట్టణమును మీరు కట్టెదరు, వాటిని మీరు బాగు చేసెదరు, అన్యులు మీ మందలను మేపెదరు, వారికి మీరు పరిచారకులు అగుదురు. ఏంటి ప్రభా, ఈ కూతురు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ వినపడుతున్నాయి నాకు నర్సాపూర్లో, మిగతా కుమార్తెల దగ్గరికి వెళ్ళినప్పుడు వినిపించట్లేదు అనుకునేదంట. అర్థమయ్యేది కాదు అమ్మకి. ఇంకెప్పుడైతే ఇది ఎప్పుడు నేను ఇంక రిజైన్ చేసినప్పుడు అమ్మకి అర్థమైపోయింది. సరే రిజైన్ చేసే ముందు నేను ఇంకొక వాగ్దానం ఇవ్వవా ప్రభా, ఇది పెద్ద డెసిషన్ కదా అని అడిగినప్పుడు అప్పుడు నాకు అప్పుడు కూడా నాకు చెప్పు ప్రభా అని నా దినపాఠం చదువుకుంటున్నాను. నేను 2 తిమోతి ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయం చదువుతా ఉన్నాను. ఇంకా కొన్ని లైన్లే మిగిలినాయి. ప్రభా ఇందులో ఏమైనా చెప్పవా నాకు, నీ చిత్తం అయితే నాకు చెప్పు, ఇంక కొన్ని లైన్లే ఉన్నాయి నా దినపాఠంలో, చెప్పవా అని ప్రార్థన చేసుకున్నాను. నెక్స్ట్ వచనం ఏముందంటే 17వ వచనము, అన్ని జనులకు సువార్త ప్రకటించు నిమిత్తము నేను నీ కుడి పక్కన ఉండి నిన్ను బలపరిచి సింహం నోటి నుంచి తప్పించి తిని అని దేవుడు క్లియర్ గా చెప్పాడు నాకు. అన్ని జనులకు సువార్త సంపూర్ణంగా ప్రకటించు నిమిత్తం అని. అప్పుడు నాకు ఇంకా అర్థమైపోయింది. గబగబా నేను ఆఫీస్కి వెళ్ళిపోయి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. ఇచ్చిన వెంటనే అక్కడ మా మెడికల్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ నా రిజిగ్నేషన్ చింపేసి డస్ట్బిన్ వేశారు. ఎందుకు సార్ మీరు అలా చేస్తున్నారంటే, సారా నువ్వు మాకు 17 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేసావు, నీకులాగా ఎవరు మాకు సువార్త ప్రకటించలేదు, ఇంత స్టేబుల్ గా ఒక మిషన్ హాస్పిటల్ ఇంతకాలం ఎవరు ఉండలేదు సార్, మీకు 11 మంది డాక్టర్స్ ఉన్నారు కదా, హాస్పిటల్ క్లోజ్ అయింది కదా, నన్ను పంపించండి సార్ అని ఎంతో బతిమలాడుకున్నాను. తర్వాత 3 months నోటీస్ కి మొత్తం హాస్పిటల్ తాళాలు నా చేతిలో పెట్టేశారు. సార్ మా సారు, నువ్వు వెళ్ళటానికి వీలేదని, ప్లీజ్ అలా అనొద్దు సార్ అని చెప్పి ఆయన ఒప్పింపు చేసుకొని అలాగే ఇక్కడికి వచ్చి 96లో ఫస్ట్ టైం, 97 ఏప్రిల్లో పూర్తిగా రావడానికి ప్రభు సాయం చేశారు. తర్వాత అలాగే ఇక్కడికి వచ్చాక కూడా ప్రభు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. ఎన్నో శ్రమలు వచ్చినాయి కానీ ప్రభు నిలబడటానికి కృప ఇచ్చారు. మొదట్లో అయితే చాలా, ఇప్పుడు తర్వాత నేను వచ్చినప్పుడు ఒక్కదాన్ని ఇక్కడికి, కానీ ప్రభువు చాలా మంది వాళ్ళు సమర్పించుకొని పిలుపు పొంది నర్సెస్ వచ్చారు మనకి. ఇప్పుడు మన ఈ ఆసుపత్రికి ఇప్పుడు మేము నియర్లీ అరౌండ్ 30 స్టాఫ్ లాగా ఉన్నాం, 30 మంది ఉన్నాం మేము. ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చారు, ఎంఎస్సి ట్యూటర్స్ వచ్చారు, ఫార్మసిస్టులు వచ్చారు, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి సమర్పించుకుని వచ్చారు. తర్వాత ఒక నర్సింగ్ స్కూల్, మాకు ఆల్రెడీ 50 ఏళ్ళ నుంచి నర్సింగ్ స్కూల్ ఉంది, అది క్లోజ్ అయిపోయింది 15 సంవత్సరాలు. అది మళ్ళీ 2004లో ఓపెన్ చేసుకోవడానికి ప్రభు కృప ఇచ్చారు. ఇప్పుడు మాకు 4 ఎంఎస్సి ట్యూటర్స్ ఉన్నారు, బిఎస్సి ట్యూటర్స్ ఉన్నారు. మనకి లోకల్స్ ఒక 100 మంది ఉన్నారు. ఈ లోకల్సే మాకు ఈ
ఈ ముస్లిమ్స్ ఉన్నారు స్టూడెంట్స్. జిఎన్ఎం కోర్స్ ఉంది, ఏఎన్ఎం కోర్స్ కూడా ఉంది. తర్వాత ఇంకొక కృప, దేవుని కృప ఏంటంటే మన నర్సింగ్ స్కూల్ కి ఎంతో పేరు ఉంది ఇక్కడ. ఇక్కడ చదివితే డిస్టింక్షన్, చదివిన వాళ్ళకి డిస్టింక్షన్ వస్తుంది, వెంటనే గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. అందరికి నమ్మకం అనమాట. వీళ్ళు కాపీలు కొట్టనివ్వరు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, పాఠాలు బాగా నేర్పుతారు, అందరికి తెలుసు సబ్జెక్ట్ బాగా వస్తుంది, ప్రాక్టికల్ గా నేర్పుతారని. అలాగా దేవుడు నర్సింగ్ స్కూల్ నడిపించుకోవడానికి సాయం చేస్తున్నాడు. తర్వాత వాళ్ళకి అసెంబ్లీ ప్రేయర్, మార్నింగ్ వాక్యం చెప్పడానికి దేవుడు కృప ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు వార్డ్ లో కూడా రౌండ్స్ ముందు దేవుని కృపలో వాళ్ళకి వాక్యం చెప్పగలుగుతున్నాం ఇప్పటి వరకు. ఇదంతా దేవుని కృప. ఆ ఆసుపత్రి కూడా ఎన్నో రకాలుగా ఇంప్రూవ్ అవడానికి దేవుడు సాయం చేశాడు. మంచి నమ్మకస్తులైన పనివారిని దేవుడు నాకు ఇచ్చాడు, ఆఫీస్ లో గాని అన్ని చోట్ల, ల్యాబ్ లో గాని. కానీ ఒక్కటే కొరత ఏంటంటే డాక్టర్సే. నేను ఇప్పుడు నా కొడుకు జూనియర్ డాక్టర్ గా ఇక్కడ జాయిన్ అయ్యాడు, ఈ మధ్య ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. ఆ బాబు నేను ఉన్నాము. అప్పుడప్పుడు లత కొంతమంది ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తా ఉంటారు. అట్లాగా ఈ ఆసుపత్రికి ఇదివరకు అయితే మాకు చాలా బిజీగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా నర్సింగ్ హోమ్స్ వచ్చేది బట్టి కొంచెం మా పని తగ్గింది. ఇదివరకు అయితే అసలు నేను ఇక్కడికి రావడానికి కారణమే, నాకు ఏం చెప్పారంటే 100 years ఓల్డ్ మిషన్ హాస్పిటల్ క్లోజ్ అయిపోబట్టి, ఇది ఒక్కటే అప్పుడు ఆ రోజుల్లో 96లో నేను వచ్చినప్పుడు క్లోజ్ అయిపోబట్టి, అంటే 25 ఏళ్ల క్రితం అనమాట, క్లోజ్ అయిపోబట్టి శ్రీనగర్ వెళ్తూ, శ్రీనగర్ ఇక్కడ నుంచి 55 kilometers, దారిలోనే డెలివరీ వాళ్ళు చనిపోతున్నారు బ్లీడింగ్ అయ్యి, అలాగా కాంప్లికేషన్స్ తోటి అని చెప్పారు. కానీ ఇప్పుడు చాలా నర్సింగ్ హోమ్స్ వచ్చేసరికి మాకు పని కొంచెం తగ్గింది. ఇప్పుడు మా మెయిన్ నీడ్ ఏంటంటే మాకు డాక్టర్స్ కావాలి. ఒక ఎనస్థెటిస్ట్, ఒక పీడియాట్రిషియన్, ఒక గైనకాలజిస్ట్. నేను ఇంకా అక్కడ ఒక 17 ఏళ్ళు చేశాను, ఇక్కడ ఒక 25 ఏళ్ళు. కాబట్టి నా చేతులు బలపరిచే వాళ్ళు, పని నేర్చుకోవడానికి ఎవరైనా చాలా ముఖ్యమైన అవసరం ఉంది. సరే, ఇక్కడ 25 సంవత్సరాల అనుభవం చూస్తే దేవుడు చాలా అద్భుతంగా ఈ 25 సంవత్సరాలు ఇంకెన్ని మిరకిల్స్ అంటే, ప్రతిరోజు మా బతుకులో ఒక మిరకిలే, ఒక అద్భుతమే. దేవుని కృపలేందే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. నేను పారిపోయి వచ్చేస్తాను, వెళ్తుంది కానీ శారా అక్కడ నర్సాపూర్ లో మా మెడికల్ సూపరింటెండెంట్, నా బాస్ అందరూ, శారా నీకేమన్నా ప్రాబ్లం వస్తే వచ్చేసే, నీకు డోర్స్ ఎప్పుడు ఓపెనే అని చాలా కాలం మళ్ళీ వచ్చేసాక కూడా 3-4 ఏళ్ల తర్వాత, 5-6 ఏళ్ల తర్వాత అడుగుతూనే ఉండేవాళ్ళు. కానీ దేవుడు మంచిగా ఇక్కడ స్థిరపడటానికి, లోకల్స్ అందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది, వీళ్ళు లంచాలు ఇవ్వరు, మున్సిపాలిటీకి కానీ ఎక్కడ కానీ, ఎలక్ట్రిసిటీకి, ఏ డిపార్ట్మెంట్ కి వీళ్ళు లంచాలు ఇవ్వరు. మేము లంచాలు ఇవ్వకపోయేసరికి చాలా మమ్మల్ని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు తిప్పుతా ఉంటారు. ఒక రోజులో అయ్యే పని ఒక 3-4 నెలలు, కొన్నిసార్లు 9 నెలలు, 10 నెలలు పర్మిషన్లు ఇవ్వరు, ఏమి ఇవ్వరు అన్నిటిలో. ఈ మధ్య అసలు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కి, రెన్యువల్ కి చాలా ఫైర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి, ఏదో పొల్యూషన్ అంటారు, ఇక్కడ అంటారు, అక్కడ అంటారు. ఎక్కడా లంచాలు ఇవ్వకుండా మేము ఉంటాం. మేము అలా నిలబడటానికి దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి కొంచెం శ్రమలు ఉంటాయి, అందులో తిరుగుతా ఉంటాం ఆ డిపార్ట్మెంట్ వెనక. వాళ్ళకు కూడా కొంచెం అర్థమైపోయి కొంతమంది తొందరగానే వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, వీళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇవ్వరని అలా చెప్పి కొన్నిసార్లు మమ్మల్ని తిప్పినా ఇస్తానే ఉంటారు. అలాగే ఇంక మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం వీళ్ళకి మాబ్ మెంటాలిటీ అంటాం కదా, కొంచెం గుంపుతో పాటు వెళ్ళిపోతా ఉంటారు, అంత ఆలోచించరు. మంచి మనుషులే కానీ ఎక్కువ ఆలోచించరు వీళ్ళు. ఇప్పుడు మన దేశానికిను ఏదన్నా ఇప్పుడు ఒక క్రైస్తవ దేశానికి, ఒక వీళ్ళ దేశానికి, నేను మాటికి ఆ మాట అనడం ఇష్టం లేదు నాకు. వీళ్ళ దేశానికి ఏదైనా పోరాటం వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు వెంటనే మా మీద దాడి చేయాలని చూస్తారు. ఎలాగంటే మేము మేము ఇప్పుడు ఒక దగ్గర ఒక 40-50 మంది క్రైస్తవులు ఉన్నాం కాంపౌండ్ లో. బయట నుంచి ఎక్కడ కూడా కాశ్మీర్ వ్యాలీలో ఇంతమంది లేరు అసలు, ఎక్కడ ఇంతమంది ఒకే చోట. సో ఎక్కడైనా అలా యుద్ధాలైనా, వాళ్ళ దేశానికి మన దేశానికి, లేకపోతే ఏదో అమెరికా అనుకోండి, ఏదో అలా యుద్ధాలు అవుతుంటే వెంటనే మా మీద ఈ విసరాలని, అరవాలని, బయట వచ్చి గుంపులుగా అరవాలని చూస్తారు. 2003లో చాలా సమస్యలు, 8లో అయితే చాలా, 8లో అమర్నాథ్ ల్యాండ్ అని ఒకటి వచ్చింది. అప్పుడైతే అసలు మమ్మల్ని ఇక్కడ మమ్మల్ని పారిపోయేలాగా చేయాలని చాలా చూశారు. చాలా గొడవలు, ఒక నెల రోజులు కరెంటు ఉండదు. అందరైతే మా వెల్ విషర్స్ ఇక్కడ మాకు ఫోన్లు చేసి, మీరు దయచేసి కొన్ని రోజులకి వెళ్ళిపోండి,
మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నారు, అట్లాగా మాకు ఏడ్చారు ఫోన్ చేసి. అప్పుడు మేము మేము మా చర్చ్ పాస్టర్ గారిని మేము చెన్నై ఫోన్ చేసి అడిగాం, ఇలా వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోవాలి అంకుల్ అని. మేము అసలు బస్సు కూడా రెడీ చేసుకున్నాం, సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాం, ఒక అర్ధరాత్రి వెళ్ళిపోదామని. కానీ అంకుల్ చెప్పారు, విశ్వాసంతో ప్రార్థన చేసి, సారా డోంట్ మూవ్ ఎన్ ఇంచ్ అని చెప్పారు. ఒక ఇంచు కూడా మీరు కదలకండి, ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టని. సో దేవుని కృపలో మేము ఆ మాటకి విధేయులం అయ్యి వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళుంటే అసలు ఆసుపత్రి మా చేతిలో దొరుకుండేది కాదు. దేవుని మహాకృపలో ఉన్నాము. అది 2008లో. దాని తర్వాత మళ్ళీ 2010లో ఇంకా సమస్యలు. ఆ సమస్య నేను ఏంటంటే, అది ఏదో జరిగింది అక్కడ. ఈ పెద్ద అమెరికాలో ఏదో జరిగితే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు కార్టూన్ వేసినా ఏమేసినా ఆ కోపం ఆమె చూపిస్తారు. అప్పుడు ఆ రోజు సెప్టెంబర్ 13వ తారీఖున అన్ని కాల్చుకుంటూ వచ్చేసారు క్రైస్తవులు అన్ని కూడా. స్కూల్స్, ఒక స్కూల్ అయితే గుల్మర్గ్ దగ్గర ఉంటుంది, అది బూడిద చేసేసారు పూర్తిగా. బూడిదే మొత్తం, కొత్త స్కూల్. ఇంకా అలాగే కొన్ని చేసుకుంటాం, ఇంకో గుడ్ షెపర్డ్ స్కూల్ అన్ని ఇంకా మా దగ్గరికి వచ్చారు నైట్ 10కి. మాది కూడా కాల్ చేయడానికి క్యాన్లు పెట్టుకొని వచ్చారు. అప్పుడు మేము లోపల మేము స్త్రీలం అందరం ఉన్నాం, దగ్గర దగ్గర ఒక 20 మంది స్త్రీలు ఒక హాల్లో. మేము నా హాల్లోని గ్యాదర్ అయిన నా క్వార్టర్స్ లో ఇంకా మొరపెట్టడం మొదలు పెట్టాం. బ్రదర్స్ అందరూ బయట చీకటి చేసుకొని తిరుగుతా ఉన్నారు ప్రార్థనలు చేసుకుంటా. అప్పుడు ఆ గేట్ దగ్గరికి వచ్చారు, అందరూ వచ్చారు. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఎలాగైనా వాళ్ళల్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ పెట్టేసి ఎలా పంపిస్తావు తెలియదు ప్రభా వద్దు ప్రభా, ఒక్క చిన్న డ్యామేజ్ కూడా దాన్ని నేను నామం పెట్టబడి ఆసుపత్రికి అవ్వని వద్దు ప్రభా అని అలా మొరపెడుతుంటే మా పాపాలన్నీ ఒప్పుకొని కనికరించు ప్రభా అని దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, అప్పుడైతే వాళ్ళల్లో వాళ్ళకే దెబ్బలాట వచ్చేసిందంట. మేము ఇక్కడే పుట్టాము, మేమెందుకు రాళ్ళిస్త్రాలను, ఒక సగం మంది ఏమో రాళ్ళిస్తటం కాదు, సారీ, ఆ డీజిల్ పోసి కాల్చేయాలని, సగం మంది ఏమో కాల్చాలని, సగం మంది ఏమో వద్దని. సరే ఇంకా అలా అనుకుని వాళ్ళు దెబ్బలాడుకుని దేవుని దేవులు క్యాన్స్ పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కొంచెంసేపటికి పెద్ద రాళ్ళు పట్టుకుని ఇంకో గుంపు వచ్చిందంట. అప్పుడు ఒక టాంగా అంటారు, మీకు తెలిసే తెలియదు, గుర్రపు బండి నడిపించే అతను గట్టిగా అరిశాడంట. అప్పుడు ఆ చీకట్లో, ఏంటి మీరు ఎందుకు అలా ఈ ఆసుపత్రి మీద రాళ్ళు ఇస్రాలని చూస్తున్నారు, ఏం వాళ్ళు మనకేం కీడు చేశారు, మనకు మేలు చేయడానికి వచ్చి కూర్చుంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు అని గట్టిగా అరిచేసరికి బుద్ధి లేదా అని వాళ్ళు డిస్పర్స్ అయిపోయారు, పారిపోయారు వాళ్ళు. సో అందుకని మేము అతనికి కృతజ్ఞతగా అతని కూతురికి మేము తర్వాత మేము నర్సింగ్ కోర్సు ఫీజు తీసుకోకుండా చదివించాము. అమ్మాయి ఇప్పుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది ఇంకొక ఆసుపత్రిలో. సో అట్లాగే ఎన్నో అద్భుతాలు, ఒకటి చెప్పలేము, ఒకటి కాదు, మైన్ బ్లాస్ట్లు, మేము వెళ్ళిన చోట మైన్ బ్లాస్ట్లు. మేము మా గాడి అక్కడి నుంచి మా బండి తీసేశాక అవి పేలటాలు, ఇంకా అసలు ఎన్ని చెప్పాలి, ఎన్నో ఉన్నాయి అలాంటివి. ప్రతిరోజు ఒక మిరకిల్ లాగానే పేషెంట్స్ విషయాల్లో హై బీపీలు ఉంటాయి వీళ్ళకి. కొంతమంది 100 kg పేషెంట్లు ఉంటారు. నేను ఒక్కదాన్నే థియేటర్ లో ఉంటాను. ఇప్పుడు ఎనస్థిషియన్, పీడియాట్రిషియన్, లోకల్స్ ని పిలుచుకుంటున్నాము. అలా ఎన్నో విషయాల్లో దేవుని మహాకృపను బట్టి ఒక్క మరణం రాకుండా ఈ 25 ఏళ్ళు దేవుడు కాపాడారు. అట్లా మన చర్చికి, దాని తర్వాత క్రిస్మస్ కి మేము చాలా మంచి ప్రోగ్రాములు చేసుకుంటాం. ఎందుకంటే అది ఒక్కటే మాకు ఇక్కడ సువార్త ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని క్రిస్మస్ కి దగ్గర దగ్గర ఒక 25 క్రిస్మస్ లాగా చేసేస్తాం మేము. December 1st నుంచి స్టార్ట్ చేసేసి మంచిగా December 1st కి స్టార్ట్ చేసి ఒక మేంజర్ ని పశువుల పాకని పెడతాం 2-3 స్థలాల్లో. వాళ్ళు అడుగుతారు ఇదేంటి అని అడుగుతారు. అప్పుడు చెప్తాం, యేసు ప్రభు ఇలా పుట్టారు, జడ్జిమెంట్ డే వస్తారు, కయామత్ అంటారు వీళ్ళు హిందీలో. జడ్జిమెంట్ డే ఉంది, పునరుద్ధానం అయ్యారు, ఇప్పుడు వస్తారు అన్ని చెప్తాం వాళ్ళకి. అలా చెప్పి క్రిస్మస్లు అనమాట వార్డులో ఒక ఆ నెలంతా కలిపి దగ్గర దగ్గర ఒక 5-6 క్రిస్మస్లు చేసేస్తాము. ఇంకప్పుడు ఎవరు మన ఆపలేరు కదా మా పండగ అని చెప్పి. దాని తర్వాత అక్కడ చేస్తాము, ఎక్కడ ఓపీడీలో క్రిస్మస్ చేస్తాము. మళ్ళీనేమో చిల్డ్రన్ క్రిస్మస్ అని, వార్డుకి మళ్ళీ లోకల్ క్రిస్మస్ అని, ఇంకా పంజాబీ క్రిస్మస్. మాకు ప్రతి ఆదివారం దేవుని మా కృపలో ఈ రోజుల్లో ఇప్పుడు కూడా ఒక 200 మంది చర్చికి వస్తున్నారు. అందరూ రాజస్థానీస్, బెంగాలీ, పంజాబీస్ ఎక్కువ. వాళ్ళు ఇక్కడ పనులు చేసుకోవడానికి వస్తారు, కార్పెంటర్స్ గా, పెయింటర్స్ గా,
కొంతమంది టీచర్స్ గా వస్తారు. వాళ్ళందరికీ ఇది ఒక్కటే, మొత్తం వ్యాలీలో ఇది ఒక్కటే చర్చ్. ఇది కాకుండా శ్రీనగర్ లో ఒక 2-3 చర్చెస్ ఉన్నాయి. దేవుందేలో మా కాంపౌండ్ లోనే ఉంటుంది ఆ చర్చ్. అది కాకుండా మళ్ళీ ఆర్మీ క్యాంపులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర మేము వెళ్ళి పర్మిషన్ తీసుకొని అక్కడ మేమే కేకులు, అన్ని సమోసాలు అన్ని పట్టుకెళ్ళి అందరు కమాండర్స్ అందరు మంచిగా కూర్చుని ఉంటారు. మనకు ఒక టైమింగ్ ఇస్తారు. ఎక్కువగా 24, 23, 24, 25 తారీఖుల్లో మేము దగ్గర దగ్గర 7-8 స్థలాల్లో వెళ్ళి వాక్యము అక్కడ గబగబా చిన్న డ్రామా చూపించేసి, స్కిట్ చూపించేసి, మొత్తం మనకి 1 అవర్ ఇస్తారు. ఆ 1 అవర్ లో పాటలు, పిల్లల పాటలు, స్కిట్, వాక్యము 1 అవర్ లో ఒక టెస్ట్ మని ముగించేసుకొచ్చేస్తాం. అలాగా అది క్రిస్మస్ లో చాలా బిజీగా ఉంటాం. అప్పుడు ఎవరైనా డాక్టర్స్ వచ్చి కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంటారు. డిసెంబర్, జనవరి చాలా బిజీగా అయిపోతుంది. అలాగే దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు దాకా. ఇలాగా ప్రతిరోజు ఒక అద్భుతంగా. తర్వాత అమ్మ నా దగ్గర ఉంది. అమ్మతో ప్రభు అన్ని విషయాలు, జరగబోయే విషయాలు చెప్తా ఉంటారు. అమ్మ నాకెంతో బలమైన సపోర్ట్. తర్వాత ఇంకా మరి చిన్న వాక్యం చెప్పమన్నారు. ఇంకొక 10 నిమిషాలు నేను ఏమన్నా వాక్యం చెప్పచ్చా? మేడం చెప్పచ్చు, యూ హ్యావ్ టైం. ఒక్క 10 నిమిషాలు చెప్పనా? చెప్పచ్చు మేడం. ఓకేనండి. తర్వాత నేను ఏం వాక్యం మీకు ఇద్దాం అనుకున్నానంటే, మొట్టమొదటి వాక్యము ప్రభు నోట్లోంచి మొట్టమొదట వచ్చిన మాట ఏంటంటే రిపెంట్ హిస్ కింగ్డమ్ ఈజ్ నియర్ అని. దేవుని నమ్ముకొనుండి మారు మనసు పొందుడి, ఆయన రాజ్యము సమీపంగా ఉన్నది. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. కాబట్టి మనం సరైన పునాది వేసుకొని పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మనల్ని నడిపిస్తారు, మన విడిచిపెట్టరు. ప్రతి పాపానికి దూరంగా ఉండడానికి జయమిస్తారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వాక్యం నేను చెప్పాలనుకుంది. తర్వాత ఇంకోటి చెప్తాను. ఈ పశ్చాత్తాపం విషయంలో నేను ఒక 2 ఏళ్ల నుంచి ఒక పుస్తకం చదువుతున్నాను. మీరు కూడా వీలైతే కొనుక్కోండి. థామస్ వాట్సన్ రాసిన పశ్చాత్తాపం అని తెలుగులో కూడా ఉంది. పశ్చాత్తాపం, దాని పేరే పశ్చాత్తాపం పుస్తకం. అదిలో చెప్తాడు థామస్ వాట్సన్. ఎంత బాగా చెప్తాడంటే, సెంట్ అగస్టిన్, ఇంకెంతో మంది భక్తులు, నాకు ఇప్పుడు గుర్తులేదు, వాళ్ళు చనిపోయే వరకు పశ్చాత్తాప పాటలు పాడుకుంటూ పశ్చాత్తాపడుతూనే చనిపోయారంట. వాళ్ళంత భక్తులు అయ్యుండి అన్ని రాసి కూడా. తర్వాత ఆయన అంటాడు, పశ్చాత్తాపం అనేది మనకి ఒక ఇన్ఫీరియర్ వీణాకేవ లాంటిది అని చెప్తాడు. అంటే ఇన్ఫీరియర్ వీణాకేవ అంటే మన శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని తీసుకువెళ్ళేది. అది మనకి చాలా అవసరం. ఏదో మనం రక్షణ పొందినప్పుడు పశ్చాత్తాపడ్డాము అలా కాదు, డైలీ బేసిస్ మీద మనకి రిపెంటెన్స్ చాలా అవసరం. ఎందుకంటే మనకి తొందరగా కోపం వస్తుంది, గర్వం వస్తుంది, అసూయ వస్తుంది. కాదు, ఏదో డిప్రెషన్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. చింతపడటం కూడా ఒక పాపమే. ఒకటి ఎక్కువ చింతపడటము, విచారించటము, అనుమానించటం, ఇవన్నీ పాపాలే. ప్రభు మనకి అన్ని చక్కగా చూపిస్తారు. తర్వాత ఇంకొకటి ఉంటది ఆ పుస్తకంలోనే. ఇది పెంట గుమ్మం లాంటిదంట. మన దేవుని పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి కదా, అందులో డంగ్ గేట్ ఉంది కదా, ఒక డంగ్ గేటు. ఆ డంగ్ గేటు అంటే పెంట గుమ్మము. అలాగా మనకి రిపెంటెన్స్ ఈజ్ లైక్ ఏ డంగ్ గేట్ అంట, మన పెంటంతా చెత్తంతా వెళ్ళిపోవడానికి. కాబట్టి మనము పశ్చాత్తాపాన్ని, ఎప్పుడో పశ్చాత్తాపడ్డాను, మాటికి పశ్చాత్తాపడక్కర్లేదు, నేను పాపినని చెప్పక్కర్లేదని కొంతమంది ప్రసంగాలు చేస్తుంటారు. నేను వాటిని అంత సపోర్ట్ చేయను. కాబట్టి మనం ప్రభు దగ్గర ప్రభు పాదాలు పెట్టుకుని దీనులం అయ్యి మనం చూసుకున్నప్పుడు, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నేను చెప్పే వాక్యంలో, మనము దేవునికి సమీపస్తులం అయిన కొద్దీ ఇంకా పశ్చాత్తాపమే వస్తుంది మనకి. మనము పరిపూర్ణం అయిపోయాము, మనము చాలా భక్తి పరులు మనం అనుకోలేము. నిజంగా ఆయన దగ్గరికి వెళ్తుంటే, ఒక లైట్ దగ్గరికి మనం వెళ్తున్న కొద్దీ ఇంకా నా బట్టల్లో మురికి, నా ముఖంలో మురికి నాకు బాగా కనిపిస్తుంది. లైట్ కు దూరంగా ఉన్నప్పుడు నేను బానే ఉన్నాను అనుకుంటాను. అలాగే మరి ఎందుకు యోహాన్ కాదు, సారీ, యెషయాలో 6వ అధ్యాయంలో ఉంటది కదా, ఐఎమ్ అండన్ అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని. దేవుణ్ణి చూడంగానే పడిపోతాడు కదా, యెషయా పడిపోతాడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడినని. ఒక ప్రవక్తే యెషయా అలా పడిపోయాడంటే మనం ఏ పాటి వాళ్ళము? నిజంగా ప్రభువుకు మన సమీపస్తులం అవుతున్న కొద్దీ ప్రభువు మన యొక్క అన్వర్దినెస్, మన అయోగ్యతలు ఇంకా మనకి అర్థమవుతా ఉంటాయి. కాబట్టి మనం లోతైన పునాది వేసుకోవటం,
చాలా అవసరం. తర్వాత ఇంకొకటి మన సాక్ష్యంలో కూడా మన సాక్ష్యం నాకు అందరికంటే ఎవరిష్టం అంటే బైబిల్లో సమరయ స్త్రీ ఉంటది కదా, సమరయ స్త్రీ మీద నేను ఎక్కువ ప్రసంగాలు చేస్తా ఉంటాను ఎప్పుడు కూడా. సమరయ స్త్రీ 4 యోహాను 4లో 29వ వచనం అనుకుంటా, 29లో ఆమె అంటది వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవానని. 29 చదవగలరా ఎవరైనా? బైబిల్ ఉందా? యోహాను 4:29 చదవగలరా? 29 27 నాకు అనుమానం వస్తుంది అందుకని. 29 మీరు వచ్చి అదే అనుకుంటాను. మీరు వచ్చి అదే నేను చేసిన చదువుతారా? నాకు చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. 29 నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. ఏం చెప్పింది ఆమె? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చూడుడి అనింది. అంటే ఆమె ఏమి వచ్చి నేను అక్కడ గురువుని చూశాను, ఊరి చివరి బావి దగ్గర ఒక గొప్ప ప్రవక్తను చూశాను, యేసును చూశానని చెప్పలేదు. నేను చేసినవన్నీ, నా చెడ్డ బ్రతుకంతా, మీ ఇళ్ళనన్నీ పాడు చేశానే, అవన్నీ నాకు చెప్పాడు ఆయన. నా బతుకంతా చెప్పేశాడు. వచ్చి చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడుడి అని అలాగే ఇన్వైట్ చేసింది. అప్పుడు ఆమె మాటకి లోబడిపోయి మొత్తం విలేజ్ అంతా వచ్చేసింది. ఆమె ఒప్పుకునేటప్పుడు కూడా ఎంత చక్కగా ఒప్పుకుందంటే, నాకు పెనిమిటి లేడు అనేసింది. నీ పెనిమిటిని తీసుకురంటే డైరెక్ట్ గా. ఎక్కడో వెళ్ళాడు, ఈయనకి ఎందుకులే నేను నిజం చెప్పుకోవాలి, ఊరి చివరి ఎవరో కొత్త ఆయనకి అని అనుకోలేదు. డైరెక్ట్ గా నాకు అంటే, నువ్వు నిజమే చెప్పితవమ్మా అని ఎంతో అప్రిసియేట్ చేశాడు. నువ్వు నిజమే చెప్పితవమ్మా. కాబట్టి దాని తర్వాత వెల్ సెడ్ అన్నాడు. నువ్వు బాగా చెప్పితివి, నిజమే చెప్పితివి, కరెక్టే చెప్పితివి అన్నాడు దేవుడు. ఎంతో ఆనందించాడు. అప్పుడే తనకి అలా ఎప్పుడైతే నిజం చెప్పేసిందో, మన జీవితంలో ఇవి మనం దేవునికే నిజం చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాము? ఆయన మోకాళ్ళ దగ్గర మనం ఎంతో స్పెండ్ చేయాల్సి ఉంది. చిన్న చిన్న ప్రార్థనతో మనం సంతృప్తి పడితే లాభం లేదు. ఎంతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన మనకి అండర్ కరెంట్స్ ఆఫ్ ప్రేయర్ మనకు ఉండాలి. ప్రార్థన మన ఊపిరి అయిపోవాలి. ఇంకా ఆయనతో మనకి ఆ క్లోజ్ రిలేషన్, మనం నడుస్తున్నా, కూర్చున్నా, మనుషుల మధ్యలో ఉన్నా, పనులు చేస్తున్నా, పేషెంట్స్ చూస్తున్నా, మన హృదయము ఆయనతో సంభాషించుకుంటూ ఉండగలదు. అలా అభ్యాసం చేసుకోవాలి మనం. మొదట్లో అది మనకు కష్టంగా ఉంటది కానీ. కాబట్టి నేను చేసినవన్నీ, అందుకని అక్కడికి వెళ్ళిపోయి, ఊళ్ళోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు ఆయన. చూడండి, నా బతుకంతా చూపించాము, నా ముందు చెప్పాడు. వచ్చి చూడండి చూడండి అనేసరికి అందరూ వచ్చేసారు. ఆమె అక్కడ ఒక మిషనరీ అయిపోయింది. ఆమె ముందు ఒక చెడ్డ పేరు తెచ్చుకున్న ఒక వ్యభిచారి స్త్రీ, ఒక అందరితో అనిపించుకున్న ఆ స్త్రీ ఒక మిషనరీ, ఆ విలేజ్ కి ఒక మిషనరీ అయిపోయింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చి 2 రోజులు ఉండి వాక్యం విన్నారు. అది మనందరికి తెలిసిందే. అప్పుడు అంటున్నాడు ప్రభువు, శిష్యులు వచ్చి ఆహారం తినవా అని అంటే, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉన్నది అంటున్నాడు. అంటే ఈ ఆత్మలే దేవుడికి ఆహారం. తండ్రి చిత్తం చేయడము, అదే ఆయన ఏ పని కోసం వచ్చాడో ఆ పని ముగించటము, అదే ఆయనకు ఆహారం. అంటే ఈ సమరయ స్త్రీ దేవునికి ఆహారం పెట్టేది అయిపోయింది. అన్ని ఆత్మలు తీసుకొస్తుందని తెలుసు ఆయనకి. అందుకని నాకు వాళ్ళు వచ్చే ముందు అంటున్నాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని చెప్పి. అలాగే మనం ప్రభు యొక్క ఆశలు మనం తీర్చాలి. ప్రభు ఏమంటున్నాడు? ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటున్నాడు. నన్ను వెంబడించండి, మిమ్మల్ని నేను అనేకులు నా వద్దకు నడిపించడానికి నేను వాడుకుంటానని. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? వాళ్ళ మెట్టుకు దిగి మనం వాళ్ళకి సువార్త, ఈ నిజ దేవుని యొక్క వార్త మనం అనేకులకి చెప్పవలసి ఉంది. ఈ బాధ్యత మన మీద ఉంది. లేకపోతే మనం చాలా పాపం చేసిన వాళ్ళం అమ్ముతాం. ఒక వాక్యం నేను మీకు చెప్తానే, చాలా ఇష్టమైంది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా భలే విశ్వాసం వస్తుంది నాకు. ఒకసారి అమ్మకి ఇంకా ఏం తెలియదు, కొంచెం ఏదో యేసుప్రభు నుంచి విన్నది. ఒక రాత్రి నిద్రలో ఉన్నప్పుడు అంట అమ్మకి 1 పేతురు 2:9 చదవగలరా తీసి? మీరు యాజకులను, యు ఆర్ హోలీ నేషన్ అండ్ రాయల్ ప్రీస్ట్హుడ్, చోజన్ జనరేషన్ అని ఉంటది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. 1 పేతురు 2:9 కదా? అవును. చదవమ్మా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయ నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. చూసారా? ఆ వాక్యం అంట మా అమ్మకి బైబిల్ తెలియదు, వాక్యాలు తెలియదు, ఏమి తెలియదు, ఒక చర్చ్ తెలీదు, చర్చ్ గోయింగ్ హ్యాబిటే లేదు మా ఇంట్లో. నేను కర్నూలు మెడికల్ కాలేజ్కి వచ్చాక నన్ను లత తీసుకెళ్ళటం మొదలుపెట్టింది. ఆ వాక్యం అంట ఆ రాత్రంతా గోడ మీద రాసి కనిపిస్తుంది. అతనికి కంటతా వచ్చే వరకు బై హార్ట్ అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి అప్పుడు ఆ వాక్యం మాయమైపోయిందంట. యువర్ హోలీ నేషన్, చోజన్ జనరేషన్, రాయల్ ప్రీస్ట్హుడ్, ఇవన్నీ కూడా యాజకులు, ఇలాగన్నీ కూడా అమ్మకి అర్థం కాలేదంటే ఇదేంటి అని ఎవరినో క్రైస్తవులను ఎవరినో కనబడితే అడిగిందంటే ఇదేంటి ఎక్కడ ఉంటది వచ్చిన మంది. చాలా మందిని అడిగితే కొంతమంది తెలియదు అని ఇస్తారంట. కొంతమంది ఒక్కళ్ళు చూపించారంటే ఇది వాక్యం, ఇది బైబిల్లో ఉందని చెప్పి. అది తలుచుకుంటేనే నాకు ఎంత నమ్మకం వస్తుంది, ఎంత సంతోషం వస్తుందో. వాక్యం అంటే తెలియని మనిషికి, బైబిల్ అంటే తెలియని మనిషికి ఆ వాక్యం కంటతో వచ్చే వరకు ప్రభు చూపించాడు. కాబట్టి మనం ఏమీ సిగ్గుపడక్కర్లా మన ప్రభు గురించి ప్రకటించడానికి. మనము చెప్పకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? మనమంట హోలీ నేషన్ అంట, చోజన్ జనరేషన్ అంట, రాయల్ ప్రీస్ట్హుడ్. మనకి ఎంత ధన్యతలు ప్రభు ఇచ్చాడు. ఈ ధన్యతలు వాడుకోవాలంటే నిజంగా ఆయన రాజ్యం కట్టాలనే ఆశ నాకు ఒక్కటే ఉండేది. రాజ్యము నీతిని వెతుకుని మీకు అన్ని ఇస్తాన్నాడు కదా ప్రభు అని. ఏది నాకు తెలుసు, అక్కడ నర్సాపూర్ మిషన్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు నాకు తెలుసు దేవుడు ఏదో ఒక దేవుని చిత్తం ఉంది నా జీవితంలో. ఏదో ఒక మిషన్ ఉంది, నాకు ఒక పర్పస్ ఉంది. నేను దేవుడు కదులుస్తేనే నేను ఇక్కడి నుంచి కదలాలి అంతే అని. అది ఎంత కఠినమైన పరిస్థితులైనా అక్కడే ఉండి 17 సంవత్సరాలు అలా చేసినప్పుడు ప్రభు నాకు ఈ హై కాల్ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాడు. తర్వాత అందుకని నేను ఎప్పుడు కూడా ఆ వాక్యం జ్ఞాపకించుకొని మనం మామూలు ప్రజలం కాదు, గొప్ప దేవుడు గొప్ప పని మనకిచ్చాడు, మనం ఎవ్వరికి సిగ్గుపడక్కర్లేదని. నేను ఫ్లైట్ ఎక్కితే ఎయిర్ హోస్టెస్లకి వాక్యం చేతిలో ట్రాక్స్ పెడతాను, నా పక్కన కూర్చున్న వాళ్ళని వదిలిపెట్టాను. అసలు నర్సాపూర్లో అయితే నేను బస్సుల్లో ట్రావెల్ చేస్తా ఉండేదాన్ని, కోటాలు కానీ ఇక్కడికని అక్కడికని. ఇంకా నా నెక్స్ట్ ఎవరు వచ్చి కూర్చుంటారా, అది రాత్రి 10 అవనివ్వండి, 8 అవనివ్వండి, 9 అవనివ్వండి, 11 అవనివ్వండి, దిగిపోతారు కదా. ఒక 2 గంటలు మనతో ప్రయాణం చేసి దిగిపోతారు. నేనైతే నర్సాపూర్ ఎక్కితే వైజాగ్ వెళ్ళాలి. అమ్మ వాళ్ళు వైజాగ్ లో ఉండేవాళ్ళు. బస్సు ఎక్కినప్పుడు కానీ, ట్రైన్ ఎక్కినప్పుడు కానీ నెక్స్ట్ ప్రభాని ఒకరికి వాక్యం చెప్పేసాను నా పక్కన నుంచి కూర్చుంటే. ప్రభుని పరిచయం చేసి చెప్పేసి చిన్న ప్రాణం చేశాక, ప్రభు మళ్ళీ నెక్స్ట్ ఎవరిని తెస్తావు, నీ దృష్టిలో ఉన్న వాళ్ళే నా పక్కకు తీసుకురా, వాళ్ళకి నేను సువార్త అందించాలని అలాగ అంత పట్టుదలతో చెప్తూ ఉండేదాన్ని. కాబట్టి ఈ వాక్యం మనం జ్ఞాపకం ఉంచుకొని మనం లోతైన పునాది వేసుకొని పశ్చాత్తాపంతో కేవలం ఈ గురి కలిగి ప్రభు రాజ్యాన్ని మనం కట్టాలి. అసలే మనకి ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం. అమ్మకి ప్రభు చెప్తున్నారు, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి వస్తుంది దేశం మీదకని చెప్తున్నాడు. అలా ఎన్నో విషయాలు ప్రభు చెప్తున్నారు అమ్మకి. కాబట్టి మనం మోస్ట్లీ మనం బహుశా చివరి రోజుల్లో ఉన్నామేమో భయంకరమైన పరిస్థితులు చూస్తుంటే. కాబట్టి మనం పవిత్రపరచుకొని ఆయన కోసం ప్రతిష్ఠ చేసుకొని ఆయన సేవలో మనం ముందుకు సాగాలి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేంగల తండ్రి, చిన్న వాక్యాన్ని, ఈ సాక్ష్యాన్ని మీరు ఫలింపచేయండి. నా పాపం చూడవద్దు ప్రభా, నన్ను బట్టి నీ కృప తక్కువ చేయవద్దు ప్రభా. యవనస్తులు ఎంతో మంది వింటున్నారు, వీళ్ళకి ఎంతో జీవితం ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంది. అది నీ చేతుల్లో పెట్టుకుని దీనులై నీకు లోబడి నీ స్వరం విని ముందుకు సాగే వాళ్ళగా చెయ్యండి. ఏ ఉద్రేకపు ఆత్మ ఏవి మమ్మల్ని నడిపించకుండా కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.